ఉంచలేడు అని అనుకున్నాడు. ప్రపంచంలో అందగత్తుల్లో మహా అందగత్తె అంటారు మెర్లిన్ మొన్రాయ్. మెర్లిన్ మొన్రాయ్ని పెళ్లి చేసుకోవాలని అమెరికన్ రాష్ట్రపతి చాలా ఉర్రు తొలగాడు. జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి ఆయన, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నీకేం కావాలంటే అది ఇస్తానని మెర్లిన్ మొన్రాయ్ అంట పడ్డాడు. అయితే చాలా అందగత్తె ఆమెకు ఒకసారి బిల్లీ గ్రహం అనేటువంటి ఆయన ఫోన్ చేశాడు. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన సువార్థికుడు. ఏమన్నాడు తెలుసా, నువ్వు అనుమతిస్తే నీ దగ్గరకు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను అని అన్నాడు. ఏ అని అంటే, నా దేవుడు నీతో ఏదో చెప్పమంటున్నాడు, ఇది చాలా ప్రాముఖ్యమైందంట, నువ్వు చచ్చిపోకముందు ఈ మాటలు వినాలని. నాకు చాలా జీవితం ఉంది, అంత తొందరపాటు ఏమి లేదు, నీ దేవుడికి నా దగ్గర టైం లేదు అని అన్నది. ఈ మాట చెప్పిన 8వ రోజు ఆగస్టు 4వ తారీఖు 1963 సంవత్సరం అర్ధరాత్రి 12:30 మత్తు బిళ్ళలు వేసుకొని మెర్లిన్ మొన్రాయ్ చచ్చిపోయింది. ఇప్పటికీ ఆమె ఎందుకు చచ్చిపోయిందో ఎవరికి తెలియదు. యేసు ప్రభువు వారు చావు తర్వాత జీవితం ఉన్నది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎంత స్పష్టంగా